యేసుక్రీస్తు నామములో బెతస్తా విడుదల పరిచయాల తరపున మీకు ప్రేమపూర్వకమైన వందనాలు. ఈ దిన వాక్య ధ్యానము. నా హృదయమును నీవు విశాలపరచునప్పుడు నేను నీ ఆజ్ఞల మార్గమున పరిగెత్తెదను. కీర్తనల గ్రంథం 119వ అధ్యాయం 32వ వచనం. దేవుని ఆజ్ఞలన్నింటినీ పాటించడానికి, దేవుని ప్రతి మాటను ప్రేమించి తలవంచడానికి అవసరమైన విశాల హృదయం మనకు కావాలి. మన విధేయత ఒడిగా, తీవ్రంగా, సంపూర్ణంగా ఉండాలే గాని నీరసంగా, సందేహపూర్వకంగా, నత్తనడకలాగా ఉండకూడదు. ఇలా ఉండాలంటే తన స్వశక్తి చాలునని రచయిత అనుకోలేదు. సత్య మార్గంలో తాను అలసట లేకుండా పరిగెత్తాలంటే తన దేవుడే ఆ పని జరిగించాలని అతనికి తెలుసు. కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 29వ వచనము ప్రకారము, అందునిమిత్తము నాలో బలముగా కార్యసిద్ధి కలుగు చేయు ఆయన క్రియాశక్తిని బట్టి నేను పోరాడుచు ప్రయాసపడుచున్నానని అపోస్తలుడైన పౌలు అంటూ ఉన్నాడు. ఇలాగనే మనము కూడా ఆయన కార్యసిద్ధి కలుగ చేయనట్లుగా శక్తివంతులమై ముందుకు కొనసాగే కృపను, ధన్యతను ఈ దినాన ప్రభు మనందరికీ దయచేయనుగాక. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రిపరలోకపు తండ్రి యేసయ్య, మరొక నూతన దినాన్ని మాకు ఇచ్చినందుకు నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ మేము నీ ఆజ్ఞల మార్గములో పరిగెత్తుతూ నీ కొరకు జీవించే ధన్యతను మాకు దయచేయమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్.